2026లో ఎల్పీజీ గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి మరియు సరఫరా కూడా బాగా తగ్గిపోయింది. వంట మధ్యలో గ్యాస్ అయిపోతే ఆ బాధ అంతా ఇంత కాదు. ఈ భారీ ధరల నుండి మరియు గ్యాస్ కొరత నుండి బయటపడడానికి అసలు మార్గమేది? ఇండక్షన్ దీనికి సరైన పరిష్కారమేనా? సైంటిఫిక్గా చూస్తే గ్యాస్ పొయ్యల నుండి వెలువడే నైట్రోజన్ డయాక్సైడ్ వంటి విషవాయువులు మీ ఇంట్లోని గాలిని కలుషితం చేస్తాయి. ఇవి శ్వాసకోశ సమస్యలను, ఆస్తమాను పెంచుతాయి. అదే ఇండక్షన్ వాడటం వల్ల ఎలాంటి విష ఉద్గారాలు ఉండవు. ఇది మీ వంటగదిలోని గాలిని స్వచ్ఛంగా ఉంచుతుంది. ఇండక్షన్ 90% శక్తిని నేరుగా వంటకే వాడుతుంది. దీనివల్ల నెలవారీ ఖర్చులో మీకు చాలా డబ్బు మరియు టైం ఆదా అవుతుంది. కానీ ఇక్కడొక సీక్రెట్ ఉంది. దీని నుండి వచ్చే విద్యుదయస్కాంత కిరణాలు ఈఎంఎఫ్ మీ హార్మోన్స్ మీద ప్రభావం చూపవచ్చు. అందుకే వంట చేసేటప్పుడు స్టవ్ నుండి కనీసం 1 అడుగు దూరముంటే మంచిది. గుర్తుంచుకోండి, ఇండక్షన్ మీద మట్టి పాత్రలు పనిచేయవు. దీనికి కేవలం చదునైన అడుగుభాగముండి అయస్కాంతం అతుక్కునే ఇనుము లేదా స్టీల్ పాత్రలు మాత్రమే వాడాలి. టెక్నాలజీని వాడుకుంటూనే హెల్దీ పద్ధతిలో సరైన పాత్రలను ఎంచుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఫ్రెండ్స్, ప్రస్తుత గ్యాస్ షార్టేజ్ నుండి బయటపడటానికి ఇండక్షన్ ఒక స్మార్ట్ మార్గం. కానీ దీని నుండి వచ్చే స్వల్ప రేడియేషన్ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యానికి రెండూ మంచివే. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుని వాడుకోండి. మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.